హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే ఎంఎస్ఎన్ హెట్రో అరవిందో నుంచి అయితే వాక్ ఇన్ డ్రైవ్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చేసేయండి. ఇక ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాక్ ఇన్ ఆన్ 27th July ఫర్ క్యూఏ ఓఎస్డి ప్రొడక్షన్ ఓఎస్డి అండ్ వేర్ హౌస్ అని చెప్పేసి మనకి రీసెంట్గానైతే మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందండి. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి ఫస్ట్గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ క్యూఏ ఓఎస్డి ప్రొడక్షన్ ఓఎస్డి వేర్ హౌస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ బీ ఫార్మసీ ఎంఎస్సి ఎంఫార్మసీ అయితే ఈ యొక్క క్యూఏకి ఓఎస్డి ప్రొడక్షన్ ఓఎస్డి వేర్ హౌస్ అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే 0 to 7 years ఫ్రెషర్స్ నుంచి 7 years వరకు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 24/7/24 అయితే మనకి ఈ రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి ఫేస్ టు ఫేస్ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక డేట్ చూసుకుంటే ఇంటర్వ్యూ డేటు 27th July అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకున్నట్లయితే 9 AM to 2 PM వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములేషన్ యూనిట్ 2 సర్వే నెంబర్ అండ్ నందిగామ రంగారెడ్డి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. మీకు ఈ ఇంటర్వ్యూ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ ఓఎస్డి అండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీ ఫార్మసీ ఎంఎస్సి ఎంఫార్మసీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 to 6 years అయితే ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ ఓఎస్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఈ క్వాలిటీ అష్యూరెన్స్ ఓఎస్డికి క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, సిటీసీ, ప్లే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ తప్పకుండా తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీక్యూఏ ఓఎస్డి. ఐపీక్యూఏ ఎక్స్పీరియన్స్కి అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ స్టెరైల్ అండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ బీ ఫార్మసీ ఎంఎస్సి ఎంఫార్మసీతో ఇచ్చారు. ఈ స్టెరైల్ ఎక్స్పీరియన్స్కి 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ స్టెరైల్స్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఐపీక్యూఏ ఓఎస్డి స్టెరైల్ అయితే అడుగుతున్నారండి. ఒకసారి మీరు చూసినట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్ దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీక్యూఏ ఓఎస్డి అండ్ స్టెరైల్ వ్యాలిడేషన్ స్టెరైల్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూడండి. అదేవిధంగా థర్డ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఓఎస్డి అండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఈ యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే క్యాప్సూల్ ఫిల్లింగ్, ప్రైమరీ ప్యాకింగ్లో కూడా బెస్టర్ క్యామ్ అండ్ కార్టోనేటర్ అని చెప్పేసి యొక్క ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ తప్పకుండా అయితే మీరు ఇంటర్వ్యూ టైంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండి ఫోర్త్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వేర్ హౌస్ అండి. ఈ వేర్ హౌస్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఎంఎస్సి, ఎంఫార్మసీ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 3 years అండి. ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
ఎవరైతే వేర్ హౌస్కి వెళ్తున్నారో తప్పకుండా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, ప్లే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఫ్రెషర్స్ అయితే ఓన్లీ మీ రెజ్యూమ్, డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అండి అరబిందో ఫార్మా అండి. అరబిందో ఫార్మా వాకిన్ ఆన్ 27 జూలై 2024 ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గానైతే అరబిందో ఫార్మా నుంచి అయితే రిక్వైర్మెంట్ రావడం జరిగిందండి. ఒకసారి ఈ అరబిందో ఫార్మాకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ క్యూసీ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ అయితే ఇచ్చారు. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 3 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక వచ్చేసి ఏరియా చూసుకున్నట్లయితే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, క్యాప్సిల్ ఫిల్లింగ్, ఇంప్రింటింగ్, నాజల్ స్ప్రే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అండి. ఇక దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే మనకి 25/7/24 అయితే ఈ రిక్వైర్మెంట్ రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పటిలాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా అయితే ఇచ్చారండి. ఒకసారి డేట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేటు 27 జూలై 2024 అయితే ఇవ్వడం జరిగింది. టైమింగ్ చూసుకుంటే 9:30 AM to 3 PM అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1 జడ్చర్ల సెజ్ పోలేపల్లి తెలంగాణ అయితే ఇక్కడ వెన్యూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఇంటర్వ్యూలో తప్పకుండా అయితే కైండ్లీ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాన్, ఆధార్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ విత్ సిటీసీ, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ప్లే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ని తప్పకుండా అయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసండి నెక్స్ట్ కంపెనీస్ చూసుకున్నట్లయితే మనకి హెట్రో అండి. 50 openings at Hetero Drugs walk-in on 25th July 27 July for సీనియర్ కెమిస్ట్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మనకి హెట్రో నుంచి అయితే మనకి రీసెంట్గానే అయితే రిక్వైర్మెంట్ జరుగుతున్నారండి. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హెట్రోకి సంబంధించి డిపార్ట్మెంట్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో శాలరీ వచ్చి మనకి 1.75 to 2 lakhs per annum అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హెట్రోకి సంబంధించి లొకేషన్ మనకి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగిందండి. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 23/7/24 అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక ఎప్పట్లాగానే సెలెక్షన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి హెట్రోకి సంబంధించి ఇంటర్వ్యూ చూసినట్లయితే 25th జూలై నుంచి 27th మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. అదేవిధంగా టైం చూసుకుంటే 9:30 AM to 1 PM అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెన్యూ చూసుకుంటే హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నెంబర్ 213, 214 and 255 బొంతపల్లి విలేజ్, గుమ్మడాడిగల మండల్, సంగారెడ్డి డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ ప్రహ్లాద్ అని చెప్పేసి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఇంటర్వ్యూపై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.